అల్ మాలిక్ సర్వలోకాధిపతి, సంపూర్ణ అధికారం కలవాడు. అస్సలాము వాలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. నా ప్రియమైన సోదరులారా, మీరు ఎప్పుడైనా జీవితంలో పూర్తిగా అశాంతి, అయోమయం, నిరుత్సాహంతో నిండిపోయినట్లుగా అనిపించిందా? మనం ఎంత కష్టపడినా పరిస్థితులు మన నియంత్రణలో లేనట్టుగా అనిపిస్తుందా? కానీ ఒక్క క్షణం ఆలోచించండి. మన జీవితంలోని ప్రతి శ్వాస, ప్రతి కదలిక, ప్రపంచంలోని ప్రతి మార్పు, అవి అన్నీ అల్ మాలిక్ సర్వలోకాధిపతి, సంపూర్ణ అధికారం కలవాడు చేతిలోనే ఉన్నాయి. అల్ మాలిక్ అనే పవిత్రమైన పేరును పిలిచినప్పుడు మన హృదయానికి ఏమి జరుగుతుంది? ఒకటి, మనలోకి అపారమైన శాంతి ప్రవహిస్తుంది. మనం ఒత్తిడితో తలమునకలై ఉన్నప్పుడు, మనసులో భయం, అనిశ్చితి, అస్థిరత ఉన్నప్పుడు, యా అల్ మాలిక్ అని పిలవండి. ఆ శబ్దంలోనే ఒక విశేషమైన సాంత్వన ఉంటుంది. ఆలోచించండి, మీ భయం ఎలా కరిగిపోతుందో, మీ హృదయం ఎలా క్రమంగా ప్రశాంతమవుతుందో. 2, మన సమస్యలు ఎంత పెద్దవైనా అవి చిన్నవిగా అనిపిస్తాయి. మనం పర్వతాలంత పెద్ద సమస్యలను చూస్తాం. కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు. కానీ అల్ మాలిక్ దృష్టిలో ఇవి ఎంత చిన్నవో ఊహించగలరా? మీరు అల్లాహ్ వైపుకు మీ చేతులను ఎత్తినప్పుడు, మీ సమస్యలు ఆయన ముందు చిన్న ధూళి కణాల్లా కనిపిస్తాయి. 3, నిజమైన స్వతంత్రత, నిజమైన ఆనందం పొందుతారు. మీరు ఎప్పుడైనా జీవితంలో ఒక గందరగోళానికి లోనయ్యారా? ఈ లోకపు ఆశలు, ఆస్తులు, సంపదలు, ఇవి మన హృదయాన్ని నిజంగా నింపగలవా? యా అల్ మాలిక్ అని పిలవడం ద్వారా మన ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. మన హృదయం నిజమైన సంతోషాన్ని, తృప్తిని పొందుతుంది. అల్ మాలిక్ పేరును ఎప్పుడు, ఎంతసేపు జపించాలి? ఫజర్ నమాజ్ తర్వాత 64 సార్లు. జీవితంలో స్థిరత్వం వస్తుంది. సమస్యలలో ఉన్నప్పుడు అల్లాహ్ మీ మార్గాన్ని ప్రకాశింపజేస్తాడు. ఎంతటి ఇబ్బంది వచ్చినా అతడు మీకు సత్వర సహాయాన్ని పంపుతాడు. ప్రతి నమాజ్ తర్వాత కొద్ది నిమిషాలు యా అల్ మాలిక్ అని పిలవండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు గమనించండి. ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ అల్లాహ్ అధికారం ఎలా పనిచేస్తుంది. ఒకసారి ఒక వ్యక్తి తన జీవన ప్రయాణంలో పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. పనిలో ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు. ఆయన ఒక రాత్రి తన మోకాలిని ముడుచుకొని కంటినీరు పారుస్తూ యా అల్ మాలిక్ అని పిలిచాడు. ఆ క్షణంలోనే ఒక తేజస్సు, ఒక ప్రశాంతత, ఒక సాంత్వన ఆయన హృదయాన్ని తాకింది. అల్లాహ్ అల్ మాలిక్ స్వయంగా అతని బాధలను తొలగించాడు. అల్లాహ్ అధికారం పొందడానికి ఈ పవిత్రమైన దువా చదవండి. యా అల్ మాలిక్, నీ అధికారం అపారమైనది. నా జీవితాన్ని నీ స్వాధీనంలో ఉంచు. నా మార్గంలో కాంతిని నింపు. నా సమస్యలను సులభం చేయి. నా హృదయాన్ని శాంతితో నింపు. ప్రతి మాటకు హృదయంతో ఉచ్చరించండి. మీ జీవితంలో వెలుగులు వెలిసినట్లు అనిపిస్తుంది. ఒక జీవితాన్ని మార్చే సలహా. అల్ మాలిక్ అనే పవిత్రమైన పేరును ప్రతిరోజు జపించండి. మీ జీవితంలో ఎలా మహత్తరమైన మార్పులు వస్తాయో గమనించండి. భయం ఒక వర్షపు నీటి బొట్టులాగా కరిగిపోతుంది. మీ జీవితానికి ఒక స్పష్టమైన దిశ కనిపిస్తుంది. మీ విశ్వాసం ఒక పర్వతం లాగా నిలబడుతుంది. సర్వలోకాధిపతి అల్లాహ్ ఎప్పుడూ మీతోనే. నా ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం అల్ మాలిక్ సర్వలోకాధిపతి, సంపూర్ణ అధికారం కలవాడు అనే పవిత్రమైన పేరును అర్థం చేసుకున్నాం. ఇంకా 96 పవిత్రమైన పేర్లు మన దారిలో ఉన్నాయి. ఈ పవిత్ర ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఇన్షా అల్లాహ్ మనం తదుపరి అల్లాహ్ నామాన్ని పరిశీలించబోతున్నాం. దీనిని ఇతరులతో పంచుకోండి. మనందరం ఈ అనుగ్రహాలను పొందగలమని ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. అస్సలాము వాలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.